ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న తాజా రాజకీయ పరిణామాలపైన మనతో స్పందించడానికి విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే మాజీ మంత్రి వర్యులు వెల్లంపల్లి శ్రీనివాస్ గారు కుమార్తె అశ్విత గారు మనతో ఉన్నారు. వారి మాటలను తెలుసుకుని ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం. నమస్తే అండి. ఎలా ఉందండి జగన్మోహన్ రెడ్డి పరిపాలన? ఈరోజు సంక్షేమ పథకాలు ఎలా అందుతున్నాయి? రాష్ట్ర వ్యాప్తంగా మీ పార్టీ అధినేతకు వస్తున్న స్పందన? రాష్ట్ర వ్యాప్తంగా జగన్ గారి పరిపాలన చాలా బాగా జరుగుతుందని మీరే చూస్తున్నారు కదా జనాల మాటల్లో. అందరికీ అన్నీ అందుతున్నాయి, ఇచ్చిన ఆ, అన్నీ నెరవేరుతున్నాయి. ముఖ్యంగా నాన్నగారికి చాలా ప్రత్యేకమైన స్థానం ఉంది వైఎస్ఆర్సీపీలో. గతంలో మంత్రిగా కూడా వ్యవహరించిన విధానం ఉంది. ఈరోజు పశ్చిమ నియోజకవర్గంలో అనేక వేల కోట్ల రూపాయల అభివృద్ధి కూడా చేశారు. చాలామంది ప్రజలు కూడా ఆదరిస్తున్నారు. ఇక్కడ సెంట్రల్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ కూడా నియమించారు. ఖచ్చితంగా ఇక్కడ కూడా ప్రజలు ఆదరిస్తారని మీరు భావిస్తున్నారు? తప్పకుండా అండి. ఆయన అక్కడ ఆయన చేసిన ఆ పనులు కానీ డెవలప్మెంట్ చూసే ఇంకా పెద్ద బాధ్యత ఆయనకు అప్పగిచ్చారు. అక్కడ ఆదరించినట్టే ఇక్కడ కూడా ఆదరిస్తారని నేను తప్పకుండా నమ్ముతున్నాను. ఆదరిస్తారు కూడా. ప్రజల నుంచి వస్తున్న స్పందన మీ నాన్నగారికి ఎలా ఫీల్ అవుతున్నారమ్మా? ఒక ప్రజల నుంచి ఒక ప్రజానాయకుడిగా వస్తున్న స్పందన ఎలా ఉంది? అక్కడ చేసినట్టే అక్కడ ఎంత అభిమానించారో ఇక్కడ కూడా అంతే ఆ స్పందన నాకైతే కనిపించింది. సో అక్కడ డెవలప్మెంట్ చేసినట్టే ఇక్కడ కూడా డెవలప్మెంట్ జరుగుతుంది. తప్పకుండా మీకు ఈ తేడా కనిపిస్తుంది మా డాడీ వచ్చిన తర్వాత. సెంట్రల్ నియోజకవర్గం సంబంధించి ఖచ్చితంగా గెలుస్తారంటారు. ఇక్కడ ఎలా ఉండబోతున్నాయి పరిణామాలు? పొత్తులు భాగంగా టీడీపీ జనసేన చాలా గట్టిగా ఉందంటున్నారు. కానీ ఇక్కడ సెంట్రల్ నియోజకవర్గంలో వెల్లంపల్లి గారు గెలిచారు. తప్పకుండా అండి. అక్కడ ఎన్ని పొత్తులున్నా కూడా ఇక్కడ ఆయన తప్పకుండా గెలుస్తారు. గెలిస్తే మంత్రిగా కూడా చూస్తారంటూ చాలా మంది ప్రజలు ఆదరిస్తున్నారు. ఏమంటారు? ఇంకోసారి మంత్రిగా చూడొచ్చంటారా నాన్నగారు? చూడొచ్చు, నో డౌట్ అండి. తప్పకుండా గెలుస్తారు. జగన్ గారు గెలుస్తారు. మా డాడీ కూడా మళ్ళీ మంత్రిగా ఇక్కడ కూర్చుంటారు.